అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జి. రాంబాబు. ఈ ఈ గేదె వచ్చేసి మనకు తొలిచూరిదండి. సో, ఈ వెనక కాళ్ళతో మనకు పుట్టిందనమాట. దీన్ని మనం మామూలుగా బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటారు. సో, ఈ విధంగా పుట్టినప్పుడు మనకు దూడ అనేది ఉమ్మనీరు ఎక్కువగా తాగుతుందండి. ఎందుకంటే ఊపిరాడే అవకాశం ఉండదు కదా! అందుకని తీసిన వెంటనే ఖచ్చితంగా మనమొచ్చేసి ముక్కుల్లో ఉండే జిగురు మొత్తం తీసేసేయాలి ఉమ్మనీరు. తర్వాత ఇది వీడియోలో చూపించిన విధంగా పైకెత్తి మనము అలా తీసినట్లయితే మొత్తం ముక్కుల్లోంచి చూడండి ఎంత ద్రవం అనేది మొత్తం బయటకొచ్చేసింది. ఆ విధంగా చేసినట్లయితే మనకు దూడ బతికే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. తర్వాత ఆ వీపు పైన రుద్దడము, ఆ జిగురంతా తీసేయడం అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ విధంగా వీడియోలో చేసినట్లు చూపించుకుంటే మటుకు దూడలు బాగా బతుకుతాయి. వెనకాలతో పుట్టినప్పుడు పశు వైద్యుడిని త్వరగా సంప్రదించి రిలీవ్ చేసుకోవాలి. ధన్యవాదాలు.